హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. ఇప్పుడైతే చిక్కుడుగాయ పచ్చిమిర్చి కారం లేకుండా ఎలా రెడీ చేయాలో టేస్టీగా చూసేద్దాం. ముందుగా ఒక 10 పచ్చిమిర్చి అయితే కారం ఎక్కువ ఉంటాయి. 10 పచ్చిమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా జీలకర్ర వేసి దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకుందాం. అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 4 చెంచాల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక 2 పెద్ద సైజు ఆనియన్స్ అండ్ కొంచెం కరివేపాకు అయితే ఇందులో వేసేస్తున్నాను. ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ అయితే కాస్త కలర్ చేంజ్ అయింది. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కాస్త నూనెలో వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 మినిట్స్ అయితే ఆయిల్లో మగ్గింది. ఇందులోనే మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయని అయితే వేసేసేయాలి. నేనైతే ఇప్పటి వరకు ఇలానైతే ట్రై చేయలేదు. ఎప్పుడు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు చిక్కుడుగాయ రొటీన్గా చిక్కుడుగాయ మెంతం ఆలు ఎప్పుడు ఇలానే చేశాను. ఫస్ట్ టైం నేను ఇలా పచ్చికారం వేసి చేస్తున్నాను. రొటీన్గా కంటే కొంచెం డిఫరెంట్గా చేద్దామని ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను. ఇందులోనే కాస్త రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడు వేయడం వల్ల కొద్దిగా తొందరగా చిక్కుడుగాయ మగ్గుతుంది, అందుకే సాల్ట్ వేసేసాను. ఇప్పుడు కాస్త కలిపి మూత పెట్టేసుకోవాలి ఒక 5 మినిట్స్. ఇప్పుడైతే చిక్కుడుగాయ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం వేసేసుకోవాలి. మన చిక్కుడుగాయ కారం పచ్చి కారం అయితే రెడీ అయిపోయింది. అందులో ఫైనల్గా కొత్తిమీర సర్వింది. అందులో కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.